హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఏంటి చూపిస్తున్నారు అమ్మాజీ గారు అనుకుంటున్నారు? బీరకాయ చూసారా? జామ చెట్టు ఎక్కేసి పాదు ఆ చివరిని ఎక్కడో కాసిందండి. కాసిందిలేండి, ఒక 20 కాయల దాకా కాసింది. ఒక్కటే ఒక మొక్క అండి, అది ఒక పాదే, కానీ ఒక 20 కాయల వరకు అయితే కాసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఆ బీరకాయని కోయమంటే మా బాబ్జీ గారు కోసారండి, కానీ కింద పడి చిదిగిపోయింది అన్నమాట. ఇంకే చిదిగిపోయిన కాయని దాచినా పాడవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా పాడవుతుంది అని చెప్పేసి నేనైతే ఇలాగ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయ పచ్చడికి చూసేసేయండి. ఈ బీరకాయ పచ్చడి కోసం ముందుగా 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మీ కారానికి తగినట్టుగా మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే బీరకాయ కొంచెం పెద్దదే ఉండిందండి, సుమారుగా ఒక 1/2 కేజీ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మనం పిండి మందు ఏమి వేయకుండా మన ఆర్గానిక్గా వచ్చిన బీరకాయ కదండి, అది కూడా అప్పటికప్పుడు కోసింది, చాలా టేస్టీగా ఉంటుంది అనేసి నేనైతే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒక 12 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను నేను. ఇంకా వేసినా బాగుండేది, ఇంకా స్పైసీగా ఉండేది అని అనిపించింది నాకు తిన్న తర్వాత. కమ్మగా ఉండిందండి, కానీ స్పైసీ కొంచెం తగ్గినట్టు అనిపించింది అనమాట. అందుకని చెప్తున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. అది కూడా నేను తొక్కతోనే కోసేసుకున్నాను, ఎందుకంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసిన కాయ కదండి, అది కూడా మన ఇంట్లో కాసిన కాయ కాబట్టి తొక్కతో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ బీరకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేస్తే మగ్గిపోతాయి అనమాట. ఒక 50% మగ్గిన తర్వాత ఇలాగ ఒక టమాటోని యాడ్ చేసుకున్నానండి. టమాటో బీరకాయ పచ్చడి అనమాట ఇది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను మిక్సీలోనే చేశాను. మిక్సీలో కూడా మంచి స్మెల్ వచ్చింది. మిక్సీ మూత తీసేసరికి చాలా బాగుందనమాట. చెప్పాను కదండి, ఎప్పుడు ఫ్రెష్, తాజా ఎప్పుడు తాజానే. తాజా బీరకాయ పచ్చడి. ఇదిగోండి ఈ టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు మగ్గించుకోవడం కోసం ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను. మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయి అనమాట. దీంట్లో ఉప్పు యాడ్ చేసుకుంటే మగ్గుతాయి, కానండి వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది బీరకాయ నుంచి, అప్పుడు ఇంకా ఎక్కువ లేట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి ఉప్పు అయితే యాడ్ చేయలేదు. నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను పులుపు కోసం. ఎప్పుడు కూడా ఏ పచ్చళ్ళు అయినా చింతపండు యాడ్ చేస్తేనే టేస్ట్ కరెక్ట్గా సమంగా వచ్చిద్ది అనమాట అండి. మొత్తానికైతే ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి బీరకాయ ముక్కలు. ఇప్పుడు కాసేపు చల్లారనిచ్చి మనం మిక్సీ వేసేసుకోండి. అందుకని మిక్సీలో అయితే వేసేసాను. జస్ట్ ఒక్కసారిలో తిప్పితే సరిపోద్దండి, పచ్చగా. అందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పెట్టేసుకోవడమే. ఎందుకంటే చింతపండు టమాటో అన్నీ మనం ముందే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పచ్చడిని మనం ఇలాగ పోపు పెట్టేసుకోవాలన్నమాట అండి. ముందుగా పోపు గింజలు వేసాను, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత ఒక ఎండుమిర్చి, టేస్ట్ కోసం స్మెల్ కోసమేనండి, ఆవాలు, ముఖ్యంగా ఆవాలు ఉండాలి ఏ తాలింపులైనా, కొంచెం జీలకర్ర, ఇంక ఫైనల్లీ ఇంకేముంటుంది, కూరలో కరివేపాకు యాడ్ చేసుకుని ఆ పచ్చడిని ఇందులో వేసేసుకుంటే గుమలాడితే కమ్మని బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మా బాబ్జీ గారికి అయితే చాలా అంటే చాలా నచ్చింది. ముందు ఆయనకు నచ్చడం ఇంపార్టెంట్ కదండి నాకు, మరి అందుకే చెప్తున్నా. బాగా నచ్చిందండి, చాలా బాగుంది ఈ బీరకాయ పచ్చడి. మీరు కూడా వీలైతే ట్రై చేయండి, ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదా, గుమలాడే టేస్టీ తాజా బీరకాయ పచ్చడి బాగుందండి. చెప్తున్నాను కదా, పదే చెప్తున్నాను అంటే అంత బాగుంది, అంత బాగా కుదిరిందని అర్థం అన్నమాట. వేడి అన్నంలో వేసుకుని తింటే అమృతలాగే ఉందండి నిజంగా. ఆ నైట్ రైస్లో వేసుకుని తినేసామా, ఆ మార్నింగ్ అయితే మైసూర్ బోండా వేసుకుని టిఫిన్లో అందులో కూడా వేసుకుని తిన్నాం అనమాట ఈ పచ్చడిని మేమిద్దరం. అది ఎలా చేయాలన్నది షార్ట్ వీడియో అప్లోడ్ చేసి శ్యామల కుకింగ్ అండ్ రంగోలీలో షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి. ఇది వచ్చి మన అమ్మాజీ మాట ఛానల్ అనమాట. ఆ రోజు కొంచెం బీరకాయ పచ్చడి ఉండింది కదా, మామిడికాయ పప్పు చేద్దామని రెడీ చేసుకుంటున్నానండి. ఇది వచ్చి మామిడికాయ పప్పు కోసం. ఫ్రెండ్స్, మామిడికాయ పప్పు కోసం అయితే నేను మామిడికాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్, కనిపిస్తలేదా? అవునండి, మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలకి చికెన్ అంటే ఎంత ఇష్టమో, మా బాబ్జీ గారికి మామిడికాయ పప్పు అంటే అంత ఇష్టం అండి. ఈ సీజన్ అని ఆ సీజన్ అని ఏమి ఉండదండి, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పు అయితే చేసుకుని తింటాం అనమాట.
మొన్నైతే చేలోంచి తెచ్చారు మామిడికాయలు, పునాస మామిడికాయలు. ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను, చూసేయండి. ఎక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారు కదా, బయట అలా అరుగు మీద కూర్చుంటానండి. పక్కనే తులసమ్మ ఉంటుంది, తులసమ్మతో మాట్లాడుకుంటూ కోసుకుంటున్నాను అన్నమాట ఈ మామిడికాయల్ని. ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పప్పు, బీరకాయ పచ్చడి కాంబినేషన్. సూపర్ కాంబినేషన్ అండి, సూపర్ టేస్టీ టేస్టీ ఫుడ్ అనమాట. కార్తీక మాసంలో ఎన్వి మిస్ అవుతున్నా ఉన్న ఫీల్ రాకుండా ఉండాలంటే ఇలా టేస్టీ టేస్టీగా చేసుకుని తినాలండి బాబు. కానీ ఒక విషయం అండి, డైట్ చేయాలి, వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు టేస్టీగా వండుకోకూడదండి. టేస్టీగా ఉంటే ఎలాగో ఒక ముద్ద ఎక్కువే లాగించేస్తాం, టేస్టీగా ఉంటే తినకుండా ఎలా ఉండగలం చెప్పండి. అదే టేస్ట్ బాగాలేదనుకోండి, అప్పుడు చచ్చినట్టు డైట్ దాని అంతటా అదే చేసేయచ్చు. ఏమంటారు, నిజమేనంటారా? ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి. ఇంకా లైక్ ఇవ్వలేదా? ప్లీజ్ 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 లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసారా లైకు? ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. హాయ్, అసలేమో తూర్పుగోదావరి జిల్లా అండి బాబు. ఇదిగోండి మామిడికాయలు అయితే కోసేస్తున్నాను మీద కబుర్లు ఆడుకుంటా. పెద్ద పెద్ద ముక్కలు కోసినా ఏం పర్వాలేదండి, కుక్కర్లో వేసేస్తాం కదా, ఎలా అయినా ఉడికిపోతుంది. మీకు విషయం తెలుసా అండి, మా మావయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకైతే అక్కడైతే వెళ్ళలేదు కానీ మా ఇంటి దగ్గర పప్పు అంత కూరలేదు, అప్పు అంత చుట్టం లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు మార్నింగు మా చిన్న మరిది గారిది గుమ్మ ముహూర్తం అయిందండి. అక్కడికి ఇక్కడికి తిరుగుతా అలా 12 అయిపోయింది అనమాట నాకు. ఎలాగో పచ్చడి ఉంది కాస్త ఫ్రిడ్జ్లో, బీరకాయ పచ్చడి, దానికి ఇలాగ పప్పు అయితే ఈజీగా అయిపోద్దని చెప్పేసి ఒక పక్కన ఎసరు పెట్టుకుని ఒక పక్కన ఇలాగా పప్పు వేసేసుకున్నాం అనుకోండి, రెండు ఒకేసారి అయిపోతాయి. ఒక పక్క రైసు అయిపోతుంది, ఒక పక్క పప్పు కూడా ఉడికిపోయి కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం తాలింపు వేసేసుకుంటే ఈజీగా వంట అయిపోద్ది అనమాట అండి. ఇలా లేట్గా టైం లేట్ అయిపోయినప్పుడు పప్పు ఒకటి, వంకాయ టమాటా ఒకటి, ఇలాంటి కూరలు చేస్తే త్వరగా అయిపోతాయండి. ఇంకా చిక్కుడుకాయలని అవన్నీ ఇవన్నీ అంటే మరి అవన్నీ కోసుకోవడం, చిక్కుడుకాయలు ఒలుచుకోవడం ఇవన్నీ లేట్ అయిపోతాయండి. అదే వంకాయ టమాటా అనుకోండి, చక్కచక్కా కోసేసుకుని కత్తిపెట్టి దగ్గర పెట్టుకుని కోసుకుంటూ స్టవ్ వెలిగించేసుకుని బాండలు పెట్టేసుకుంటే కూర అయిపోతుంది. టైం లేనప్పుడు అలాంటి కూరలు చేసుకోవాలి. ఇలాంటి పచ్చళ్ళు ఇంకా ఇలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే వీటికి కొంచెం టైం పడుతుందండి. ప్రాసెస్ కూడా 2-3 ప్రాసెస్లు ఉంటాయి కదా. పప్పుకి అలా ఉండదండి, ఒకసారి కుక్కర్ పెట్టేసామంటే ఒక 3 విజిల్స్ పెట్టేసామంటే తర్వాత మనం 10 నిమిషాలు ఆగి వేసుకుంటే సరిపోద్ది అనమాట అండి. ఆల్రెడీ పప్పు అయితే పొయ్యి మీద వేసేస్తే నేను ముక్కలు కోసుకున్నానండి. చూసారు కదా, పెద్ద పెద్ద ముక్కలే కోసేసాను. ఏదైనా ఉడికిపోతున్నాయండి ఇప్పుడు కుక్కర్లో వచ్చిన తర్వాత. ఇది వరకు అనేవారు కానీ మీ పప్పులు ఏమి ఉడకమని, ఇప్పుడు ఏ పప్పు అయినా ఉడికించేస్తుంది కుక్కర్ అయితేను. వేసుకుంటే పప్పు రెడీ, కుక్కర్లో వేసేసుకుని మామిడికాయ పప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు వేసేసాను. తర్వాత వచ్చి ఇదిగోండి కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సరిపడా కారం యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుంటే, ఉప్పు మాత్రం వేయకూడదండి, ఉప్పు వేస్తే కొంచెం ఉడకడం కష్టమైపోద్ది పప్పు. అందుకని ఉప్పు ఒకటి మానేసి మిగతావన్నీ ఏమేమి వేయాలి అనుకుంటున్నారో మీరు, టమాటాలు కూడా వేసుకుంటారు ఇందులో వేసుకునే వాళ్ళు, అన్నీ వేసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుంటే ఈజీగా రెడీ అయిపోద్ది అనమాట అండి. 3 విజిల్స్. ఇంకేముందండి, ఇలా అన్నీ వేసేసుకుని మూత పెట్టేసుకుంటే తర్వాత మనం తాలింపు వేసేసుకోవడమే. అందుకని టైం లేనప్పుడు ఇలాగ పప్పు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల మీకు తెలుసు కదా, మధ్య మధ్యలో గ్లాస్ మంచినీళ్ళు ఎప్పుడు తాగుతూనే ఉంటాను. వాటర్ తాగితే మంచిది అంటారు, అన్నీ చేస్తానండి. కానీ ఏమిటో నిజంగా అనిపిస్తాం. ఓకే, పప్పు కోసం తాలింపు అయితే రెడీ చేసుకుంటాను. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పప్పు ఎప్పుడోకప్పుడు విజిల్ వస్తుంది. విజిల్ కట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి తర్వాత పప్పు తాలింపు చేసి వేసుకుంటే వంట ఈజీగా అయిపోద్ది అనమాట. ఈరోజు వంటకు కొంచెం లేట్ అయింది, దానికి కారణం ఉందిలేండి. అదే గుమ్మముహూర్తం కదా మా మరిది గారిది, అక్కడికి వెళ్ళొచ్చు అనమాట, అందుకని కొంచెం లేట్ అయింది. అటుగా పప్పు అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి పప్పు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అంతే పప్పు తాలింపు. ఇంకా 20 డేస్ అయిపోయింది కార్తీక మాసం, ఇంకా 10 డేస్. ఈలోపు మా చిన్న తోటకోళ్ళు పిలిచిందండి, శ్యామలక్క వెళ్ళొస్తాను అని చెప్పేసి. తనైతే ఊరు వెళ్తుందనమాట, ఆ విషయం నాకు చెప్తుంది. అని చెప్పాను నేను. వెల్లుల్లి ఇలాగా దంచుకుని వేసుకుంటే స్మెల్ బాగా దిగుతుంది అనమాట. అండ్ కరివేపాకు కూడా
కరివేపాకు కూడా తుంచుకుని వేసుకోవాలి. తుంచుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా దిగుతుంది. ఇలా ఇలా తుంపుకొని వేసుకోవాలి. చూడండి, పక్క అయితే రైస్ ఉడుకుతుంది. ఓ పక్క కుక్కర్ పెట్టాను, ఓ పక్క పప్పుకైతే తాలింపు రెడీ చేస్తాను కదా. కుకింగ్ మ్యాక్సిమం అయిపోయినట్టే. ఏమన్నా ఫ్రై కానీ పచ్చడి కానీ కావాలి అంటే చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇంకేం చేయంలేండి, ఎందుకంటే ఆవకాయింది కదా, పప్పు ఆవకైతే కలిపి కొట్టేయడమే. ఎందుకంటే వంట కూడా లేట్ అయింది కదా. లేదంటే ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నాను పప్పులో కాంబినేషను, కానీ వంట లేట్ అయింది కాబట్టి ఇంకా చేయను. ఓకేనా, బాయ్ బాయ్. చెప్పాను కదండి బీరకాయ పచ్చడి కూడా ఉందని చెప్పేసి, అందుకే సింపుల్గా పప్పు అయితే చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఈరోజు ప్రవీణ్ అయితే ఇంటికి వచ్చాడు. మొన్న పొట్లో పాలు పోసుకున్నప్పుడు వాడికి రావడానికి వీలవ్వలేదు, లీవ్ లేదని రాలేదు. ఈరోజు వచ్చాడనమాట. వచ్చి అమ్మ చిమ్మిడి చేయలేదా అని అడిగాడు. ఆ రోజు పుట్లో వేయడానికి మాత్రమే చేశానండి. పిల్లలు ఉండి చేయమంటేనే చేస్తాం, కానీ మనకంటే ఇంకా ఆ పని అయిపోయింది కదా అని బతుకం వచ్చేస్తుంది కదా. వాడు అడిగాడు కదా అని చెప్పేసి ఇంట్లో వేసాను. పిక్కలు బెల్లం అయితే ఉన్నదండి, పిక్కల్ని అయితే వేయిస్తున్నాను అన్నమాట. పల్లీలతో చిమ్మిడి చేసి వాడికి ఇద్దామని చెప్పేసి. పల్లీలు అయితే వేగుతున్నాయండి ఒక పక్కన. ఇదిగోండి పప్పు అయితే విజిల్స్ వచ్చేసింది, రెస్ట్ ఇచ్చేసాం 10 నిమిషాలు. ఇప్పుడు దేంట్లో ఉప్పేసుకుని కలుపుకొని తాలింపు వేసేసుకోవడమే. బాబోయ్ చాలా మెత్తగా ఉడికిపోయిందండి. మరి అలా జావలా అయిపోయినా అంత బాగుండదు. టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి, కానీ మరి అంత జావలా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగోదు కదా. ఏంటో మరి ఒక పప్పు ఉడకదు కదా అని 3 విజిల్స్ పెట్టామనుకోండి, ఇలాగే గంధం అయిపోతుంది. 2 విజిల్స్కే ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పు అయితే పప్పులో ఉప్పేసేసి కలబెట్టేసుకొని పప్పు తాలింపు వేసేస్తానండి. అయితే చిమ్మిడి వీడియో అయితే నేను నెక్స్ట్ రేపు అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ పప్పు మధ్యలో ఆపేసి చిమ్మిడి చూపిస్తే మీకు అర్థం కాదు కదా. అదిగో పిక్కలైతే పక్కన వేగుతున్నాయి, ఈలోపు పప్పు కలబెట్టుకుంటున్నాను అనమాట. పప్పు కలగబెట్టేసి తాలింపు వేసుకుంటే ఈరోజు ఈ వీడియోని ముగించేస్తాను ఈ పప్పుతోటి. రేపు చిమ్మిడి వీడియో ప్రత్యేకించి రేపు అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా మా మరిది గారు గుమ్మ ముహూర్తం వీడియోలు కూడా ఉన్నాయండి, అవి కూడా ఎడిటింగ్ చేయాలి. రేపు మళ్ళీ ఆదివారం 24న ఉసుదెత్తి దగ్గర భోజనాలు ఉన్నాయి, అవన్నీ వీడియోలు తీసుకోవాలి. చాలా ఉన్నాయండి, అప్లోడ్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు, కానీ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. ఇదిగోండి ఏ వండేస్తున్నారు ఏంటి మేడం అంటే మా బాబ్జీ గారు కిచెన్లోకి వచ్చారు, చూసేయండి. పప్పు చేస్తున్నానండి, పప్పు మామిడికాయ పప్పు. మా బాబ్జీ గారికి ఎంత ఇష్టమైన పప్పు. పులగన్న 2 మామిడికాయలు వేసాను. పునస్కాయల్లో పులుపు పోయిందంటే కాలమానం అనుకోవాలండి అంతే. ఉప్పు సరిపోయినా? ఉప్పు అయితే సరిపోయిందంటండి, కానీ పప్పులో పులుపు సరిపోలేదంట. ఎంత పుల్లగా ఉండాలండి బాబీనికి. అక్కడికి 2 మామిడికాయలు వేసాను, పునాస మామిడికాయలు, అయినా పులుపు సరిపోలేదంటున్నారు. ఇంకా పునాస మామిడికాయలు కూడా పులుపు లేదు అంటే ఇంకా కాలం మారిపోయింది కదండి. అలాగే ఇవి కూడా మారిపోయాయని అనుకోవాలి, లేదంటే ఎంత పుల్లగా ఉండేవి మామిడికాయలు. లేదండి బాగానే ఉంది, ఆయన అలాగే అంటారు, ఆయనకి పుల్లగా ఉండాలి. పప్పు అయితే చాలా బాగుందండి ఈరోజు. పిక్కలు అయితే వేగుతున్నాయి కదా, ఈ పిక్కలు వేగిన తర్వాత పప్పు తాలింపు వేసేద్దామని పిక్కలు అయితే వేపేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మనం పప్పు తాలింపు వేసేసుకుందాం. ఇలాగ 2.5 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. వెల్లుల్లి బాగా దంచి పెట్టుకున్నాను, ఇలా దంచితేనే ఫ్లేవర్ బాగా దిగుతుందండి. వెల్లుల్లి రెబ్బల్లాగా వేసినా పిల్లలు సరిగ్గా తినట్లేదు, అందుకే బాగా దంచేసాను అనమాట. తర్వాత 2 మిర్చి, కరివేపాకు, జీలకర్ర, అంతే. అవి బాగా వేగించుకుని మంచి ఫ్లేవరు ఇల్లంతా మంచి గుమగుమలాడుతుందండి. అప్పుడు మనం పప్పులో యాడ్ చేసేసుకోవడమే ఈ తాలింపుని. అప్పుడు ఎమ్మి మామిడికాయ పప్పు రెడీ. వేగిపోయినాయి కదా తాలింపు, ఇప్పుడు దీన్ని మనం పప్పులో యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, పప్పు అయితే రెడీ అయిపోయింది. పెద్దగా కలపలేదండి, మరీ కలిపేస్తే ఇంకా జావలా అయిపోయింది అన్నాను కదా, అందుకే లైట్గా కలిపాను. బాగానే ఉందిలేండి, పప్పు కూడా చాలా టేస్ట్ ఉందండి. ఎమ్మి మామిడికాయ పప్పు రెడీ. మీరు ఇలాగే చేస్తారా పప్పు, లేదంటే ఇంకా ఏమైనా చేస్తారా? నేనైతే ఇలాగే చేస్తానండి. మరి ఇలాగే నేర్చుకున్నాను మా అమ్మగారి దగ్గర, మా అత్తగారి దగ్గర కూడా. నిజానికి నాకు ముందైతే ఏ వంటలు వచ్చేవి కాదులేండి, పెళ్ళికి ముందైతే. పెళ్ళి అయిన తర్వాత కూడా వేరే కబురు పెట్టినప్పుడు కూడా పప్పు అయితే మాడబెట్టేసేదాన్ని, నీళ్ళు ఎన్ని వేయాలో తెలియక. మా బాబ్జీ గారు ఎవరెవరు తెలుసా, ఎక్కడికి వెళ్ళినా నా మీద ఒకటే కంప్లైంట్ అండి, అన్ని కూరలు బాగానే చేస్తుందండి, పప్పు చేయడం రాదు. ఆయనకేమో పప్పు ఇష్టం, నాకేమో ఫ్రైలు ఇష్టం. అన్నీ బాగానే చేస్తుంది, పప్పు మాత్రం రాదండి అని చెప్పేవారు. కానీ అందరూ ఆశ్చర్యపోయేవారు, పప్పు వండడం పెద్ద వంట, అది పెద్ద కష్టమేం కాదు కదా, పప్పు రాకపోవడం ఏంటి, అన్నీ వచ్చి అని అనుకునేవారు అనమాట. అదండి విషయం. చూసారు కదా,
పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈరోజు బీరకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, ఆవకాయ, పెరుగు మా లంచ్ అనమాట. ప్రవీణ్ వచ్చాడు కాబట్టి నెక్స్ట్ వీడియోలో ప్రవీణ్కి చిమిడి చేసి ఇచ్చానని చెప్పాను కదా, ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? మరి ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ అస్సలు ఇవ్వట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మామిడికాయ పప్పు ఎంతమందికి ఇష్టమో అంతమంది ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే తీసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మాజీ అమ్మ అడుగుతుంది కదా, ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. బాయ్ మరి.